పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం కాళ్ల మండలం పెదాంబరంలోని నిర్మల ఫంక్షన్ హాల్లో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం జనసేన పార్టీల 4 మండలాల నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మంతెన రామరాజుకు సీటు కేటాయించడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలకు అభ్యర్థిగా ప్రకటించడంపై నారా చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు మంతెన రామరాజు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణం చేసి ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంతెన రామరాజును అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతం కావాలంటే తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యాచరణ చేసుకుని ప్రయాణించాలన్నారు. జనసేనకు 24 సీట్లు కేటాయించడంపై జనసేన నాయకుల్లో ఉన్న అసహనాన్ని విడనాడి కలిసి పనిచేసి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని గెలిపించి నారా చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు బహుమతిగా అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుక నాగరాజు, 4 మండలాల అధ్యక్షులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ద్వారా ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జన సైనికులు తరపున ముందరగా నాకు మరొకసారి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధినేత ఉమ్మడి కార్యాచరణలో ఇతర కలయికలో అవకాశాన్ని కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మనోహర్ గారికి, నాగబాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా తోట సీతారామకృష్ణ గారికి, గోవింద బాబు గారికి, అదేవిధంగా నా సోదరుడు నాగరాజు గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సభ ద్వారా వారందరికీ కూడా, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా మొన్న మనం పవన్ కళ్యాణ్ గారిని కలిసాం, అందుకే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసాం. నాకు ఒకటే దిశ చెప్పారు అందరూ కూడా. ఈ పొత్తుల్లో భాగంగా మనం ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు, అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మనల్ని జైలు దగ్గరికి వచ్చి ఆ రోజు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి వెంటనే అయినా ఉమ్మడి కార్యాచరణలో ముందరికి వెళ్దామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో మేము కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు మొన్ననే తోట సీతారామకృష్ణ గారి దగ్గరికి వచ్చున్నాం. ఆయన చెప్పారు, నాకు సీట్ల సంఖ్య ఎక్కువ తక్కువ అని కాదు, అందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాబోయే భావి తరాల కోసం, ఒక పక్క అమరావతి కోసం కానీ, పోలవరం కోసం కానీ, ఈ యొక్క పిల్లలు ఎక్కడైనా చదువుకున్నటువంటి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కానీ, అన్ని వ్యవస్థలు దృష్టి పట్టేసి ఈరోజు మద్యం ఎట్లా చేస్తున్నారు, ఏట్లై పారుతూ ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తామని ఎన్నో